గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. V3 న్యూస్ కథనంతో బోధన్ మండలం నాగపల్లి గ్రామంలో అధికారుల పర్యటన. గ్రామంలో ప్రతి నెల గ్రామ సభ జరపాలని నిర్ణయం. జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన. తాత్కాలిక ఉద్యోగులకు సాష్టాంగ నమస్కారం చేసిన కార్మికులు. కరీంనగర్ జిల్లాలో గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ ప్రభుత్వం కమిటీలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం. ఇక డీటెయిల్స్లోకి వస్తే బోధన్ మండలం నాగన్పల్లి గ్రామంలో ఉప సర్పంచ్ గోపాల్ జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగన్నపల్లి గ్రామంలో ఉన్నతాధికారులు డిఎల్పిఓ మహమ్మద్ గౌస్, దుర్గా, ప్రమీల రాణి నాగన్నపల్లి గ్రామంలో పర్యటించడం జరిగింది. గ్రామంలో ప్రతి నెల గ్రామ సభ జరపాలని వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గోపాల్, డిఎల్పి మహమ్మద్ గౌస్ను కోరారు. మరి గ్రామ పంచాయతీ సభ్యులందరూ కూడా మరి గ్రామంలో అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నామని, మరి విలేజ్లో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదని, మరి 30 రోజుల కార్యక్రమంలో కూడా గ్రామస్తులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ, ఎంపీఓ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి కృషి ద్వారా గ్రామాన్ని ఒక కొత్త రూపం తేవడం అనేది జరిగిందని, మరి ఇక ముందు కూడా మేమందరము కోఆపరేట్ చేస్తూ సరైన పద్ధతిలో ఈ పంచాయతీని నడిపిస్తామని, తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు గ్రామ సభ నిర్వహించినప్పుడు ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్లో స్థలం చాలా తక్కువ ఉందని, కాబట్టి ఓపెన్ ప్లేస్లో ఒక టెంట్ వేసి మైక్ ద్వారా గ్రామ సభ నిర్వహించాలని కోరడం జరిగింది. సరే, వారి కోరికపై కూడా నిబంధనల మేరకు ఏది ఉంటే అది ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. మరి ఇటు విచారణ నిర్వహించి నివేదిక పంపడానికి డిపిఓ గారు ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఎంక్వైరీ జరిగింది. కాబట్టి ఈ జరిగిన ఎంక్వైరీ విషయం మేము డిపిఓ గారికి నివేదిక అందిస్తాం. ఆ విషయంలో సార్ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు, నాకు అనుకూలంగా చేశారు. మా సర్పంచ్ గారు సుష్మా గారు పాపం ఆమె దేవత, ఆమె పైన నాకు ఎలాంటి దురభిప్రాయం లేదు. నాకు మోసం చేస్తున్నారంటే మాజీ సర్పంచ్, మా సెక్రటరీ, వీళ్ళ ఇద్దరి వలన ఈ గ్రామ పంచాయతీ సర్వనాశనం అవుతుంది సార్. అందుకే ఇంతకన్నా తక్కువ ఇంకేం లేదు, నేను అన్నిటికీ హ్యాపీ. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసనలో భాగంగా బస్సుకు సాష్టాంగ నమస్కారం చేస్తూ తాత్కాలిక ఉద్యోగులను వేడుకున్నారు. ఇక బేగం బజార్లోని శాంతి ఫైర్ వర్క్స్ ఓనర్ బోఫ్ 2019 బాణాసంచా విక్రయాలపై మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఉస్మాన్గంజ్లో
ఫీల్ఖానా దగ్గర మా శాంతి ఫారూక్ షాప్ ఉన్నది. ఇది మాది ఏడు తరంగాల నుంచి బిజినెస్ నడుస్తున్నది. మాది ఎస్టాబ్లిష్మెంట్ మా ముత్తాతల నుంచి అవుతున్నది. శాంతి ఫైర్వర్క్స్ నిజాం పీరియడ్ నుంచి ఉన్నది. చిన్నపిల్లల గురించి దాని పెద్దోళ్ళ గురించి మా దగ్గర పటాకులు 360 దినాలు అమ్ముడు పడతాయి. అదే సేమ్ రేట్ ఇస్తాం. ఫెస్టివల్ దీపావళి వచ్చినాయని రేట్లు పెంచేది అట్లా ఏముండదు. కానీ దీపావళి పటాకులు మా దగ్గర రీజనబుల్ రేట్తో ఉంటుంది. అందరు తెలంగాణ ఆంధ్ర నుంచి జనాలు వచ్చి మా దగ్గర కొంటారు. చిన్నపిల్లల గురించి మేము సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నాము. టెరికాట్ బట్టలు కానీ తొడగొద్దు, కాటన్ బట్టలు వేసుకొని పటాకులు కాలవాలి. అలా పెద్దలు ఎట్లా చెప్పిన మాటలు విని పటాకులు కాలవాలి. ఇంకోటి ప్రతి బాక్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉన్నది ఎట్లా కాలవాలి కినా. అందుకోసం మీకు దీపావళి శుభాకాంక్షలు పిల్లలకి, ఫ్యామిలీకి, అన్ని మన తెలంగాణ బిడ్డలు, ఆంధ్ర బిడ్డలకి. ఇక నిజామాబాద్ నగరంలో 36వ డివిజన్ నాగారం పరిధిలో నాయి బ్రాహ్మణ కాలనీలో 2 కరెంటు స్తంభాలు కిందకు ఒరిగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఒకవేళ ఏదన్నా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. और छोटे बच्चे, बकरियां हैं, आदमियां चलते रात में पूरा अंधेरा है, खम्भों को लाइटा नहीं आ रहे, खंबे टूट गए, 2 आके बना रहे नहीं, देख रहे नहीं, और कुछ होगा तो कौन जिम्मेदार इसका? आओ भाई, बोलो. 8 రోజులైతుంది చెట్టు ఇరిగి వైర్ల మీద పడ్డది. పట్టగానే వచ్చిండ్రు కరెంటు వాళ్ళు వచ్చి చూసిపోయినరు. ఇదివరకు ఏం పట్టించుకుంటలేరు. కంబాలు 2 ఇరిగిపోయినాయి. చిన్న పిల్లలు ఉన్నారు. అలా ఇళ్ళ మీద ఉయ్యాలు ఊగినట్టు ఊగుతున్నాయి వైర్లు. ఓళ్ళు పట్టించుకుంటలేరు. ఫోన్ చేసినా కానీ లేపుతలేరు, వస్తలేరు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటిది? ఆ ఇంట్లో భవిష్యత్తు ఏంటిది? రేకుల ఇండ్లు ఉన్నాయి అవి. వాళ్ళు ఏం కావాలా ఇట్లా పట్టించుకోకుంటే? సార్ 8 రోజులు అవుతుంది కమ్మ పడ్డది, చెట్టు పడ్డది. చెట్టు పెడితే అవి వచ్చి మేము చెట్టు బిట్టు మొత్తం తీసిన తర్వాత మేము అచ్చిరు చూసుకున్నారు. మేము పొద్దున వస్తామన్నారు. సార్కి ఫోన్ చేస్తే సరే నేను వస్తున్నా అన్నాడు. చూసుకున్నాడు. మొత్తం వైర్లు కూడా కింద ఊగుతున్నాయి సార్. పిల్లలు చిన్న ఇట్లా కట్టెపడితే కూడా కింద వైర్లు వస్తున్నాయి, మొత్తం ఊగుతున్నాయి. వీళ్ళు ఫోన్ చేస్తే లేపుతలేరు. ఆఫీసులో చెప్తే మా డిఓ సార్కి ఫోన్ చేయమంటారు. ఆడ చెప్తే ఆడ లేపుతలేరు. మరి ఎట్లా సార్? మేము మా పిల్లలు చనిపోవాలా లేకుంటే మాకు షార్ట్ కావాలా సార్? చెప్పండి సార్. మీరే ఉన్నారు, మీరే చేయాలా సార్? చీకటి ఉన్నది, మొత్తం కరెంట్ అస్సలు సార్ రోడ్డు మీద కనిపిస్తలేదు సార్. మొత్తం రోడ్లు లైట్ లేదు, ఏం లేదు. మొత్తం ఫస్ట్ ఇక్కడ పాములు మొత్తం రిత్తున్నాయి. ఎట్లా చేయాలా సార్? మొన్ననే ఒక పిల్లగాని చనిపోయాడు పాము కట్టి. ఇక కమాటిపుర పోలీస్ స్టేషన్ ముందు రేవంత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. सर जाकर ओके भाई जरा ढगलो मत चलो साइड
రాష్ట్రంలో జరుగుతున్న పోకడలతో ప్రజల యొక్క స్వేచ్ఛను గుంజుకొని కొన్ని తాయిలాలు ఇచ్చినా అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడో ముఖ్యమంత్రి గారికి పెత్తనానికి వ్యతిరేకంగా నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతున్నా 17 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా వాళ్ళతో చర్చలు చేయడానికి సైతం విస్మించుకొని కూర్చొని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చర్చలు జరపమని ఆదేశాలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఇవాళ కార్మికుల చావులకు కారణమైన ముఖ్యమంత్రి గారి పెడధోరణిని నియంతృత్వ పోకలను అణిచివేయడానికి ఇవాళ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మనసు మీద తీసుకొని ఇవాళ విడతల వారిగా ప్రగతి భవన్ను ముట్టడి చేసి చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేసినాం. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా, నీ నిర్బంధాలు నీ చెరసాలలు 4 కోట్ల ప్రజల్ని ఆపలేవు. ప్రజలు ఒకవేళ ఆగ్రహానికి లోనైతే ప్రగతి భవన్ గేట్లే ప్రగతి భవన్ కూడా బద్దలవుతుంది. అంత దూరం రాకముందే తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా ఈరోజు వాళ్ళకు బకాయిలు ఉన్న జీతాలు వెంబడే చెల్లించాలి. ఇవాళ కోర్టులో వాళ్ళ జీతాలు ఇవ్వమంటే 230 కోట్లు పడుతుంది జీతాలు ఇవ్వడానికి. మా దగ్గర 7 కోట్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వము బుకాయించే ప్రయత్నం చేసింది. 18 రకాల పాసులు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం 700 కోట్లు గత 3 సంవత్సరాల నుంచి రవాణా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 2100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 2100 కోట్ల రూపాయలు రవాణా శాఖకు చెల్లిస్తే జీతభత్యాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర ఇంకో 1800 కోట్లు మిగులుతుంది. ఈరోజు మభ్య పెట్టడానికి, కార్మికుల మీద కక్ష సాధించడానికి, కార్మికుల చావులకు కారణమైన కేసీఆర్ గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు. ఆర్టీసీ కార్మికులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, ధైర్యంగా ఉండండి. మీ తరఫున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కేసీఆర్ మెడలు వంచి మీ సమస్యల్ని పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ కాంగ్రెస్ శ్రేణులందరూ కదిలినాయి. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ కార్మికులు తీసుకోబోయే ఏ సమ్మె కార్యాచరణ అయినా కూడా కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. ప్రభుత్వం కేసీఆర్ గారు దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని గాంధీ సంకల్ప యాత్ర పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి సంపత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాన్ని నెరవేర్చేందుకు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ రైతులకు ఆసరాగా ఉండాలని ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ ద్వంద్వ వైఖరితో పథకాన్ని అమలు చేయలేదని అన్నారు. అకాల వర్షానికి నష్టపోయిన వరి పొలాలను, మొలకెత్తిన మొక్కజొన్న కంకులను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం కమిటీలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తుందని, ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించకుండా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న ప్రజా సంఘాల నాయకులను, విద్యార్థులను కోర్టు తీర్పును విస్మరిస్తున్నారు అని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ప్రగతి భవన్లో కుక్కలుగా పుట్టాలి తప్ప తెలంగాణలో ప్రజలుగా పుట్టకూడదు అన్నారు. కుక్క చనిపోతే డాక్టర్ని సస్పెండ్ చేస్తాడు, కానీ ఆర్టీసీ కార్మికులు చనిపోతే కనీసం సంతాపం ప్రకటించని వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు పట్టించుకోకుండా, సంతాపం తెలపకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు.
చెయ్యి కెమెరా సెల్లు అన్న సెల్లు అన్న ఇందు వెనకరా సెల్లు కిందికి పెట్టే చెయ్యి కెమెరా సెల్లు అన్న సెల్లు అన్న ఇందు వెనకరా సెల్లు కిందికి పెట్టే అందరూ కనడదానే రైతు రమ్మన ముందు వాడు ఎక్కడైనా ఉంటాడు మరి రైతులు రారు దీనికి శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ అమిత్ షా గారు, శ్రీ నడ్డా గారి యొక్క ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా ఈ గాంధీ సంకల్ప యాత్రను నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఇల్లంతగుంటలో ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. గాంధీజీ రెండు విషయాలు చాలా మక్కువ విషయం తెలుసు. ఒకటి శ్రీరామచంద్రుడు, ఒకటి చేనేత వస్త్రాలు, చేనేత కార్మికుల విషయంలో. అందుకే పౌరాణిక పుణ్యక్షేత్రమైనటువంటి ఇల్లంతగుంటలో ఉన్నటువంటి శ్రీ సీతారామాలయం నుంచి ప్రారంభించిన యాత్ర చేనేతకు పురుటిగడ్డటువంటి సిరిసిల్లో ముగుస్తున్నది. మరి అనేక మంది త్యాగదల ఫలితంగా, అనేక మంది దేశభక్తుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ యొక్క వారసత్వం అని చెప్పుకుంటూ ఇన్ని సంవత్సరాల దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం కుటుంబ పాలనకే పరిమితమై ఈ రోజు కూడా గాంధీజీ ఆశయాలను సమాజానికి తెలిపే విషయంలో కానీ, కనీసం వాళ్ళ కార్యకర్తలకు నేర్పే విషయంలో కానీ, రాబోయే తలకు అందించే విషయంలో కానీ ఇన్ని రోజులుగా పట్టించుకోకపోవడం వలన ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక దేశభక్తుల పార్టీ దేశాన్ని ఏలుతున్న సందర్భంలో గాంధీజీ యొక్క ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవాళ గ్రామానికి గాంధీజీ ఆశయాలు తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా స్వచ్ఛ భారత్ కానీ, ప్లాస్టిక్ యొక్క నిషేధం కానీ ఇవన్నీ కూడా గాంధీ ఆశయాల్లో భాగంగా. మరి రాబోయే రోజుల్లో ఇంకా అనేక విషయాలు ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలా ముందుంటా ఉన్నది. మరి దానిలో భాగంగా ఈరోజు 15 రోజుల యాత్ర కరీంనగర్ జిల్లాలో మాత్రం దాదాపు 20 రోజుల యాత్ర నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు 15 కిలోమీటర్లు, ఒక 2 కిలో అటు కావచ్చు, 15 కిలోమీటర్లు 15 రోజుల పాటు ఈ గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశించింది. బట్ ఈ యాత్రను దఫాల వారీగా ఈ 20 రోజుల పాటు నిర్వహించిన తర్వాత ఏవైతే పర్యటించలేదో ఆ గ్రామాలను పార్లమెంటు సమావేశాల అనంతరం తిరిగి 4 రోజుల పాటు మళ్ళీ తిరిగి యాత్ర కొనసాగుతుంది. ప్రతి గ్రామాన్ని సందర్శించడం, ఎవరైతే ప్రేమతోని, అభిమానంతోని, నమ్మకంతోని పేద ప్రజలు ఓట్లు వేసారో అన్ని గ్రామాలను సందర్శించాలి, ఆ ప్రజలను గెలవాలనే ఉద్దేశంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నాం. ఇక బోధన్ మండలంలోని ఆమ్డాపూర్, సాలంపాడ్, సాలుర సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం, సోయా కొనుగోలు కేంద్రాలను, శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎండీ షకీల్ అమీర్ కృషితో నియోజకవర్గంలో అన్ని సహకార సంఘాలు ధాన్యం మరియు సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బుద్ధ రాజేశ్వరి సందర్భంగా మాట్లాడుతూ స్వయంగా వ్యవసాయం చేసి రైతుల కష్టాలను నేరుగా తెలుసుకున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం రైతుల అదృష్టమని అన్నారు. జై తెలంగాణ, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వం, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వం, ఎమ్మెల్యే శక్తి నాయకత్వం, రైతక్క నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, ఎమ్మెల్యే శక్తి నాయకత్వం, రైతక్క నాయకత్వం. జై తెలంగాణ, మంత్రి ప్రశాంత్ రెడ్డి నాయకత్వం.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎమ్మెల్యే శేఖర నాయకత్వం, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వం, కైతక్క నాయకత్వం, ఎమ్మెల్యే శేఖర నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మరి ఏదైతే శనగ విత్తనాల పంపిణీని కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి స్వయాన రైతు బిడ్డ కాబట్టి, రైతు కష్టాలు చేసిన వ్యక్తి కాబట్టి మరి సకాలంలో రైతులకు ఇబ్బంది కలగొద్దని ఉద్దేశంతో ఈరోజు మరి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అన్ని సహకార సంఘాల్లో కూడా మరి అన్ని సహకార సంఘాల్లో ప్రారంభించాము. అదేవిధంగా ఈరోజు మన సాలూరా గ్రామంలో కూడా ఇక్కడ మరి సోయా కొనుగోలు కేంద్రం గతంలో ఒక మార్కెట్ కమిటీలో మాత్రమే మరి ఇచ్చిండ్రు. ఇప్పుడు మాత్రం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నిరంజన్ రెడ్డి గారికి, మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మన షకీల్ అమీర్ గారు మన రైతుల కష్టాలు తెలుసుకొని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని మరి వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి మరి పెద్ద మనిషి మనకు ఈరోజు సోయా కొనుగోలు కేంద్రాలను కూడా జిల్లాల్లో మరి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేమందరం రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడున్నా కూడా ఇక్కడ వరి కానీ ఇటు సోయా కానీ మరి దళారులకు అమ్ముకోకుండా ఏదైతే ప్రభుత్వం ఇలా చెల్లిస్తూ ఉందో గిట్టుబాటు ధరలో మరి వరికైతే మరి 1835 రూపాయలు మరి ఏ గ్రేడుకు, అదేవిధంగా బి గ్రేడుకు 1815 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోయాకు 3710 రూపాయలు ఈరోజు చెల్లించడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే రైతులు మరి ఆ అధిక వర్షాలు పడి ఈరోజు పంటలు నష్టపోతూ ఉన్నాం. మరి ఈరోజు అట్లా కాకుండా మరి రైతాంగం మరి దళారుల దగ్గరికి పోకుండా మరి నేరుగా సహకార సంఘాల్లోకి తీసుకొచ్చి మరి ఉన్నటువంటి మరి ధాన్యము మరి 17 మ్యాచర్గా ఉండేటట్టు, మరి అదేవిధంగా సోయా 12 మ్యాచర్గా ఉండేటట్టు మరి నాణ్యమైన సరుకును తీసుకొచ్చి మరి ఇక్కడ మరి రైతాంగం అంతా మరి లబ్ధి పొందాలని కోరుతా ఉన్నాను. దీనికి మా గౌరవ శాసనసభ్యులు సహకరించినందులో కూడా మరొకసారి మేము మా అందరి తరఫున మా గౌరవ ఎంపీపీ అదే జడ్పీటీసీ అక్క లక్ష్మీబాయి గిరిధవర్ గంగారెడ్డి గారికి మరి అదేవిధంగా రైతులకు మరి ఈరోజు పాల్గొన్నటువంటి అందరికీ కూడా సర్పంచులకు ఎంపీటీసీలకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఘనంగా స్వేరోస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. 2012 సంవత్సరంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ నెట్వర్క్ ని ప్రారంభించారు. జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడమే స్వేరోస్ లక్ష్యమని, దానికోసం ఎన్ని త్యాగాలకైనా చేయడానికి సిద్ధమని స్వేరోస్ నెట్వర్క్స్ జిల్లా అధ్యక్షులు మారుపాక రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ మరాఠీ చంద్రశేఖర్, టీటీసీ జిల్లా ప్రెసిడెంట్ కులేరి ప్రేమసాగర్, కులేరి ప్రేమలత, స్వేరోస్ మండల అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు స్వేరోస్ ఫార్మేషన్ డేను మన ఎస్ఆర్ శంకరన్ గారి బర్త్డే సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎస్ఆర్ శంకరన్ గారు 1934 జన్మించిన తర్వాత 1954లో డిగ్రీ కంప్లీట్ అయిపోయి 1957లో ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఐఏఎస్గా పనిచేస్తూ వారు బడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేశారు. అదేవిధంగా అప్పుడు సాంఘిక సంక్షేమ స్కూల్ ఏర్పాటు చేశారు. దాంతో ఎక్కువ న్యాయం జరుగుతుందని చెప్పేసి గురుకులాలు కూడా ఎన్టీఆర్ హయాంలో స్థాపించే ప్రయత్నం చేశారు. సో వారు బతుకున్న రోజులు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయడం జరిగింది. వారు ఒకరోజు ఐఏఎస్గా అయిన తర్వాత రైల్వే స్టేషన్ దిగి తన కోసం అధికారులు తీసుకుపోవడానికి రకరకాల వాహనాలు వచ్చినప్పటికీ ఆయన ఆటోలో సాదాసీదాగా వచ్చి ఆఫీసులో ఉండడం జరిగింది. అంటే ఆయన వ్యక్తిగత పనులకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలు వాడకుండా ఒక సాదాసీదమైన జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శంగా ఉంటూ ఈరోజు వారి బర్త్డేను పురస్కరించుకొని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు స్వేరోస్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా స్వేరోస్ ఫార్మేషన్ డే ఈరోజు మనం జరుపుకుంటున్నాము. స్వేరోస్ 2012లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు జరిగినాయి. నిజంగా ఈరోజు చెప్పాలని చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి వ్యక్తి ఎవరైతే సామాజికంగా ఎవరైతే సమాజానికి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు
అందరికీ స్వరోజ్ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు. ఎస్ఆర్ శంకరన్ గారి కూడా బర్త్డే శుభాకాంక్షలు. నిజంగా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టడం వల్లే చాలామంది బీద వాళ్ళు ఆ స్కూళ్ళలో చదువుకొని చాలా పెద్దవాళ్ళు ఆఫీసర్లు అయ్యారు. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు అటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరే కానీ పే బ్యాక్ టు సొసైటీ కార్యక్రమంలో ఇటువంటి చేసుకుంటూ సొసైటీకి అంతో ఇంతో మనం అప్పుడు ఎట్లా కష్టపడి పైకి వచ్చినామో ఆ విధమైనది పిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళు కూడా పట్టుదలతో చదువుకొని పేదవారికి ఒక ఉద్యోగం అవసరం. ఆ ఉద్యోగం వల్ల ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు. ఫైనాన్షియల్ డెవలప్ అయితే హోదా వస్తుంది. హోదా ఉంటే వాళ్ళకు గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ స్వార్థ జేబీ ఈరోజు శంకరన్ గారి బర్త్డే పురస్కరించుకొని మన స్వారస్ ఫౌండేషన్ డేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు స్థాపించడం జరిగింది. 2012లో స్వారస్ను స్థాపించడం జరిగింది. అందులో భాగంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేస్తున్న మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అంటే స్వారస్ అంటే ఏంటిదంటే ఎలాంటి రాజకీయ పక్షం లేకుండా కేవలం జ్ఞాన సమాజాన్ని మాత్రం నిర్మించాలనే ఉద్దేశం కొద్దీ ఈ స్వారస్ ఏర్పడ్డది. సో ఈ స్వారస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో కృష్ణవేణి చౌక్ ముందు నిర్వహించిన ధర్నాకు మద్దతుగా బీజేపీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. ఆర్టీసీ కార్మికుల కాలికి ముళ్లు గుచ్చుకుంటే తన పంటతో తీస్తానని తెలంగాణ ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆర్టీసీ కార్మికుల కళ్లల్లో ముళ్లు కుచ్చుతూ కడుపులో కత్తులు దించుతున్నారని విమర్శించారు. నియంతల మారి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు. మరి ఈనాడు 18వ రోజుకు చేరినటువంటి మరి ఆర్టీసీ కార్మికుల ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జేఏసీ నాయకులకు మరి దీనికి మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి మా పార్టీ కార్యకర్తలకు మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులైనటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలో విలీనం చేసుకుంటానడు ముఖ్యమంత్రి. మాకు కూడా మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి గెలిపించుకుందాం. పాపం 5 ఏళ్ళు సరిపోలేదు ఆయనకు. మళ్ళీ 5 ఏళ్ళు ఇస్తే మమ్మల్ని అందరినీ కూడా ఆర్టీసీ కార్మికులకు వ్యవస్థకు లాభం జరుగుతుంది. ఎందుకంటే దేశంలోనే మన ఆర్టీసీకి ఉన్నటువంటి పేరు ఏ ఆర్టీసీకి లేదు. తెలంగాణ ఆర్టీసీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీకి ఉండే, ఆ తర్వాత తెలంగాణలో కూడా ఈరోజు ఆర్టీసీకి చక్కటి పేరుంది. ఎందుకంటే మంచి రవాణా వ్యవస్థను ఆర్టీసీ సంస్థ నడుపుతా ఉంది. ఈరోజు అతి ఎక్కువ ఉమ్మడి తరపున మా కార్యకర్తలు అందరం కలిసి అరుణమ్మ గారికి మేము మీరు అరుణమ్మ గారు ఏమంటే ఈ ఉద్యమానికి ఊపిరి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దిగొచ్చి మీ కోరిక నెరవేర్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మరొకసారి కోరుకుంటూ నేను ఇంతకుముందే చెప్పాను. మొన్ననే మేడం గారు ఫోన్ చేసి ఎవరైతే నిరుద్యోగులు కొంత డబ్బుకి ఆశపడి డ్రైవర్లుగా కండక్టర్లుగా వస్తున్నారో వారిని కొంత మంచి మనసుతో వారికి మంచిదే చెప్పి ఈ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని ప్రయత్నాలు జరగాలనే విషయాన్ని మీరు ఒక పాంప్లెట్ ద్వారా కొట్టించి అన్ని గ్రామాలకి పంచవచ్చింది. కాబట్టి మీ ఆర్టీసీ చేసి నేను కోరుతూ అన్ని విధాల ఈ నడిగడ్డ ప్రాంతం అన్ని విధాల ఇంత అభివృద్ధి చెందలేక మరి ఉద్యమాల శక్తిగా రూపొందించిన ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. V3 న్యూస్ కథనంతో బోధన్ మండలం నాగపల్లి గ్రామంలో అధికారుల పర్యటన. గ్రామంలో ప్రతి నెల గ్రామ సభ జరపాలని నిర్ణయం. జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన. తాత్కాలిక ఉద్యోగులకు సాష్టాంగ నమస్కారం చేసిన కార్మికులు. కరీంనగర్ జిల్లాలో గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ ప్రభుత్వం కమిటీలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.